గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి చిన్నపరెడ్డి గారేమో ఆ సెక్షన్లు పెట్టలేదు అంటున్నారు, జడ్జి గారేమో దాని మీద సీరియస్ అయ్యారు, ఆ సిఐ మీద కూడా విచారణ జరపమన్నారు. అలాగే పోసాని కృష్ణమురళి మీద పెట్టినప్పుడు కూడా మొన్న రీసెంట్ కేసులో అప్పుడు కూడా కావలికి సంబంధించిన కేసు అనుకుంటా బహుశా, దాంట్లో కూడా ఆయన ఎందుకు పెట్టారు ఈ సెక్షన్ అని చెప్పేసి ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో లామెన్స్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు, మీరేమంటారు? ముందుగా మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకు ప్యానెల్లోని పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను వైఎస్ఆర్సి తరఫున ఈరోజు ప్యానెల్లో ఉన్నటువంటి చిన్నపరెడ్డి గారికి చెప్తా ఉన్నా, అది 111 BNS, బిఎస్ కాదు, బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత. అయితే మేము చేబ్రోల్ కిరణ్ విషయంలో మినిట్ వన్ అంటే మా దృష్టికి ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో మా కార్యకర్త తప్పు చేశాడు, చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలిపాం, మీడియా ముఖంగా తెలిపాం. అతను ఆ వీడియో మాట్లాడినటువంటి గంటలోనే క్షమాపణలు చెప్పాడు, మేము మా కార్యకర్త తప్పు చేశాడు అని ఒప్పుకున్నాం. ఆ తర్వాత ఈ రోజు ఈ ప్యానెల్లో ఉన్నటువంటి చిన్నపరెడ్డి గారు మరి ఎవడైతే ఒక హీరోయిజం ప్రదర్శించడానికి ఏదో అనంతపురం నుండి వచ్చేసి గుంటూరులో చేసినటువంటి ఒక పనికి అతన్ని తప్పు పట్టాలి, కానీ ఒక పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితుడిని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని తప్పు పట్టాలి, కానీ మా గోరంట్ల మాధవ్ గారు అది ఇది అని చెప్పేసి ప్యానెల్లో ఉన్నటువంటి చందు శ్రీనివాసరావు గారికి కూడా నీతులు చెప్తున్నటువంటి మన చిన్నపరెడ్డి గారు తెలుసుకోవాలి, తప్పుని తప్పుగా చెప్పాలి, అది ఏ పార్టీ వాడైనా, అది ముందు మీరు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు అడిగారు 111 BNS ఎందుకు పెట్టలేదు అని చెప్పి చిన్నపరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. 111 BNS పెట్టారు. ఆ 111 BNS ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక వీడియో వచ్చింది, ఈ వీడియోలో యాంకర్ ఉన్నాడు, ఇదంతా కూడా ఎడిట్ అయ్యి యూట్యూబ్ లో ప్లే అయింది, దీని వెనక ఏం కుట్రుందో మేము ఛేదించేటటువంటి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులో ఈ 111 BNS పెడితే జడ్జి గారు అన్నది ఏంటంటే, అతను స్పాంటేనియస్ గా అన్నటువంటి మాట, ఇందులో కుట్ర ఎక్కడ ఉంటది, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎట్లా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారిని మందలించినటువంటి పరిస్థితి, ఎస్పీ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. ఒకసారి ఈ 111 BNS పెట్టినందుకు సిఐ గారికి ఛార్జ్ మెమో ఇవ్వమని ఎస్పీ గారికి ఆదేశాలు కూడా ఇచ్చారు. మరి చిన్నపరెడ్డి గారు ఫాలో అవ్వలేదేమో, చిన్నపరెడ్డి గారు ఓన్లీ గోరంట్ల మాధవ్ గారు చేసిన ఘనకార్యాన్నే మరి ఆయన చూస్తా ఉండిపోయారేమో కానీ ఫాలో అవ్వలేదేమో. సో దీనికి నేను ఇచ్చినటువంటి క్లారిటీ. ఇంకోటి, ఈ రోజు మన డిబేట్ లో మెయిన్ పాయింట్ రాజు గారు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, దమ్ముంటే మా మీద చర్యలు తీసుకోండి అని చెప్పి అరెస్టులకు సిద్ధం అవుతా ఉన్నారు వైసీపీ నాయకులు అందరూ అని కూడా ఈ రోజు మన డిబేట్ లో మెయిన్ పాయింట్. ఇదే వైసీపీ నాయకులు ఎవరు కూడా మొదటి 6 నెలల్లో ఒక్కడు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. 6 నెలల తర్వాత మన సోకాళ్ళు గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు అనే మాజీ మంత్రి ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చేసి నన్ను అరెస్ట్ చేయండి, నేనంటాను నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అంటున్నాడు. జోగి రమేష్ వచ్చేసి రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకోండి అని ఏదేందో మాట్లాడుతా ఉన్నారు. వీళ్ళందరి ధైర్యం ఏంటంటే ఫస్ట్ 6 నెలలు చూశారు, చూసి గత ప్రభుత్వంలో లాగా మనం చేసినట్టు ఎంపీ స్థాయి వ్యక్తిని కూడా తీసుకెళ్లి వీళ్ళు కొట్టట్లేదు, వీళ్ళు భారత రాజ్యాంగానికి లోబడి ఖైదీలకు ఇవ్వాల్సినటువంటి అన్ని హక్కులు ఇస్తున్నారు, మనం జైల్లో ఉన్నా మన మీద ఒంటి మీద ఏగ వాలదు అనే ధైర్యం వచ్చిన తర్వాతే ఈ రోజు ఒక్కొక్కడు వచ్చేసి నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేయండి అని అంటా ఉన్నారు. అదే గనక గత ప్రభుత్వం వైసీపీ చేసినట్లే గనక మేం చేస్తే, ఒక ఎంపీని కొట్టినట్లు వీళ్ళని కూడా కొడితే, మా బొబ్బూరి వెంకటరావు ఘర్షణ మీడియా అతన్ని కొట్టినట్లు మేము కూడా వీళ్ళని తీసుకుని టార్చర్ పెడితే, మా మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర గారిని కొట్టినట్టు మేము కూడా కొడితే ఒక్కడన్నా ఈ రోజు బయటకు వచ్చేవాడా? గోరంట్ల మాధవ్ లాంటి పోటుగాడు ఈ రోజు రోడ్లో హీరోయిజం ప్రదర్శించేవాడా? మక్కేని ఇరగొట్టేవాళ్ళు. అర్థమైందా? అవన్నీ చేయరు అని నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర వీళ్ళు అమలు చేస్తా ఉంది, మనం అమలు చేసిన రాజారెడ్డి రాజ్యాంగం కాదు భారత రాజ్యాంగం అని తెలిసిన తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం శిక్షించబడినటువంటి ఖైదీలు, రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలకు ఏవైతే హక్కులు ఉంటాయో ఆ హక్కులన్నీ వస్తాయి. ఖచ్చితంగా జైల్లో ఉన్నా కానీ వీళ్ళు మనల్ని ఏం చేయరు, టయానికి కూడి పెడతారని తెలిసిన తర్వాత వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ రోజు అరెస్ట్ అనుకుంటా బయటకు వస్తా ఉన్నారు. అదే ఆ ప్రభుత్వంలో చేసినట్టు మేము చేస్తే వాళ్ళ పాలనలో మా వాళ్ళు చాలా మంది అరెస్ట్ అయ్యారండి. ఏ సందర్భంలో అరెస్ట్ అయ్యారు నేను ఇందాక చెప్పా. ఒక ఎంపీని లాకప్ లో, ఒక ఎంపీని కస్టడీలో కొట్టినటువంటి సందర్భంలో మా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఏ టైంలో ఎప్పుడు వచ్చి ఎవరు ఎత్తుకెళ్తారో తెలియని టైంలో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఏం చేస్తారో తెలియని టైంలో మా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఈ రోజు అరెస్ట్ అయినటువంటి వాళ్ళని
56 రోజులు 60 రోజులు జైల్లో పెడుతున్నారని చెప్పేసి పాపం ఈయన బాగా బాధపడిపోతా ఉన్నారు. వర్రా రవీంద్రారెడ్డి అనేవాడు బయటికి వచ్చి అర్హత ఉందా వాడికి? ఆ తర్వాత ఇంకోడు బోరుగడ్డ అనిల్ గంటలో లేపుతాడంట. ఆయన ముఖ్యమంత్రిని కావచ్చు, ఎవరినైనా కావచ్చు రాజు గారు, మిమ్మల్నైనా కావచ్చు, నన్నైనా కావచ్చు. ఎవడిచ్చాడు వాడికి అధికారం? గంటలో లేపే అధికారం. మరి లోపల ఉంటే బయటకు వస్తారా? చేస్తే పొద్దునకాల బయటకు వస్తారా? ఇతను నేను చేసింది తప్పు అని క్షమాపణ చెప్పాడు కిరణ్. రాసుకోండి, వారం రోజుల్లో బయటకు వస్తాడు. 20 రోజులు ఉన్నాడు. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నేను తప్పు అని ఒప్పుకున్నాడు. మీరు ఒప్పుకున్నారు? నవ్వుతాడా? అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని వ్యవహారం చేస్తే పక్కపక్క నవ్వుతాడా? మీరు సమర్థిస్తారా? మా వాళ్ళు తప్పు చేసిన తర్వాత వాడిని సస్పెండ్ చేశాం, కార్యకర్తను సస్పెండ్ చేశాం. ఈ రోజు ఇంకో విషయం చెప్తాను రాజు గారు. నిన్న నేను కోర్టు దగ్గరికి వెళ్ళి కిరణ్ ని పరామర్శించాను. కోర్టు దగ్గరికి వెళ్ళి కిరణ్ ని పరామర్శించాను నిన్న. ఎందుకంటే మేము పిలుపునిచ్చినటువంటి, గత ప్రభుత్వం అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్లో మేము పిలుపునిచ్చినటువంటి ప్రతి కార్యక్రమానికి కిరణ్ హాజరయ్యాడు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కిరణ్ చేసిన దాన్ని మేము సమర్థించాం. మా అధిష్టాన నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ మాతో పాటు గత ప్రభుత్వంలో పోరాడినటువంటి కిరణ్ కు మద్దతుగా నేను నిన్న కోర్టు దగ్గరికి వెళ్ళి కిరణ్ కలిశాను. ధైర్యం చెప్పాను, ఇలాంటి చాలా తప్పు తమ్ముడు చేయకుండా ఉండాల్సింది, చాలా చెడ్డ పేరు తెచ్చావు పార్టీకి, ఇంకెప్పుడు చేయొద్దు ఇట్లాంటివి అని చెప్పేసి నేను చెప్పాను అతనికి. అతను కూడా రిగ్రెట్ అయ్యాడు. సో ఈ పరిస్థితి మీ పార్టీలో ఉందా? వాళ్ళకి పదవులు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చినట్టుగా మంత్రి పదవి ఇస్తారా? ఈ రోజు రెడ్ బుక్ ఏడ పెట్టుకోండి అని అంటాడు. చూపిస్తాం, ఎక్కడ పెడతారో చూపిస్తాం రెడ్ బుక్. వెయిట్ అండ్ సీ. ఆ తర్వాత మరి ఇట్లాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చేసి, గంటల ఆడపిల్లలతో మాట్లాడిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేసి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ఏదైతే గత ముఖ్యమంత్రి భార్య నిండు అసెంబ్లీ సాక్షిగా అన్నప్పుడు పక్క నవ్వకుండా ఏంటి ఆ మాట్లాడినప్పుడు ఈ రోజు కిరణ్ ఈ రోజు ఈ మాట మాట్లాడేవాడు కాదు. మీ భార్యకి ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు మీరు నవ్వకుండా ఉన్నట్లయితే కనుక, ఆ రోజు మీరు నవ్వబట్టి, ఆ రోజు మీరు వికటహాసం చేయబట్టి మీకు అది బాగా సమ్మగా ఉందా? ఈ రోజు వచ్చేటప్పుడు నొప్పి పుట్టిందా? మేము కిరణ్ మాటలను సమర్థించడం లేదు, కానీ కిరణ్ ఆ రోజు ఇలా మాట్లాడటానికి కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇట్లా మాట్లాడినటువంటి లుచ్చాగాళ్ళందరి మీద కనుక చర్యలు తీసుకున్నాం, కిరణ్ ఈ రోజు ఇలా మాట్లాడేవాడు కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కిరణ్ ని మేము సమర్థించడం లేదు, కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఓకే అండి, ఓకే. చంద్ర శ్రీనివాస్ గారు రియాక్ట్. నేను ఏమంటారంటే బ్రదరు టీడీపీ అధికార ప్రతినిధి